మిత్రులారా నమస్తే. నేను మీ ప్రసాద్ మూర్తి. వెల్కమ్ టు బ్రహ్మో టాక్స్. ప్రశాంత్ కిషోర్ ఒకప్పుడు నరేంద్ర మోడీకి ఘన విజయం సాధించి పెట్టడంలో పనిచేసినటువంటి కీలకమైనటువంటి వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు అదే నరేంద్ర మోడీకి ఆయన అత్యంత సన్నిహితుడు, నెక్స్ట్ టు మోడీ అనిపించుకునే అపర చాణక్యుడిగా పేరు పొందినటువంటి బీజేపీలో రెండవ స్థానంలో ఉన్నటువంటి అమిత్ షాకి ఇద్దరికి కునుకు పట్టకుండా చేస్తున్నాడు సేమ్ ప్రశాంత్ కిషోర్. సో ఈ బీహార్ ఎలక్షన్స్లో ప్రశాంత్ కిషోర్ రోల్ ఏ మేరకు ఉంటుంది? అతను పెట్టినటువంటి జనస్వరాజ్ పార్టీ ఎవరిని బాగా దెబ్బతీస్తుంది, ఏ కూటమిని బాగా దెబ్బతీస్తుంది, ఏ కూటమికి లాభం చేకూర్చుతుంది, అసలు ఈ ప్రశాంత్ కిషోర్ ప్రస్థానం ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ వీడియోలో చెప్పుకోవాల్సింది ఏమిటి అంటే, ప్రశాంత్ కిషోర్ వల్ల ఎవరికి దెబ్బ, ఎవరికి లాభం అని ప్రశాంత్ కిషోర్ని అడిగితే ఎవరికి దెబ్బ ఎవరికి లాభం కాదు, ఇద్దరికి, అంటే అటు ఎన్డీఏ కూటమికి ఇటు ఇండియా కూటమికి కూడా నా వల్ల దెబ్బే, లాభపడేది నేనే, చూడండి ఏం జరుగుతుందో విచిత్రం అని ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. మామూలు విషయం కాదు. అన్ని సర్వే సంస్థలు చెప్తున్నది ఏమిటయా అంటే, ప్రశాంత్ కిషోర్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాడా లేదా అనేది కాదు, ప్రశాంత్ కిషోర్ అరౌండ్ 10 to 15% ఓట్లు సాధించగలడు అని. దాదాపు 5-6% ఓట్లు సాధించినటువంటి చిరాగ్ పాస్వాన్, రామ్విలాస్ పాస్వాన్ కొడుకు, లోక్ జనశక్తి పార్టీ నాయకుడు, ఆయన నితీష్ కుమార్ని చాలా దెబ్బతీశాడు. లాస్ట్ ఎలక్షన్లో చాలా దెబ్బ పడింది, చాలా స్థానాలు పడిపోయింది. నితీష్ కుమార్ జేడీయూ గ్రాఫ్ పడిపోయింది చిరాగ్ పాస్వాన్ వల్ల. పాస్వాన్ ఎన్ని సీట్లు? కేవలం ఎంత శాతం? 5-6%. అసెంబ్లీలో ఆయనకు వచ్చిన స్థానాలే లేవు. కానీ కేవలం ఆయన సాధించినటువంటి ఓటు బ్యాంక్ వల్ల నితీష్ కుమార్కి నష్టం వచ్చింది. అది ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దెబ్బ ఎవరికి పడుతుంది ఏమిటి అనేటటువంటిది, అది మనం చూద్దాం ఇప్పుడు ఈ వీడియోలో. అయితే ముందు ఒకసారిగా ప్రశాంత్ కిషోర్ ప్రొఫైల్లోకి వెళ్దాం. చెప్పాను కదా, నరేంద్ర మోడీ ఘన విజయం వెనక ఆయన వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ అదే నరేంద్ర మోడీకి ఇప్పుడు కునుకు పట్టకుండా చేస్తున్నాడని చెప్పి. ఎందుకంటే బీహార్ ఎన్నికలు అంత ముఖ్యము, అంత ప్రాణప్రదము మోడీకి, అమిత్ షాకి. ఎందుకు అంటే బీహార్ చాలా కీలకమైనటువంటిది. బీహార్ తర్వాత నెక్స్ట్ బెంగాల్ ఉంది, ఆ తర్వాత అస్సాం ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అంతేకాదు బీహార్లో కానీ ఓడిపోతే, నితీష్ కుమార్ బాగా దెబ్బతింటే, భంగపడితే, నితీష్ కుమార్ అనేటటువంటి ఊతకర్ర మోడీ ఇటువైపు చంకలో ఉంటుంది కాబట్టి, ఇటువైపు చంకలో ఒక ఊతకర్ర చంద్రబాబు నాయుడు కాబట్టి, ఒక ఊతకర్ర పడిపోయేటటువంటి అవకాశం ఉంది కేంద్రంలో. బీహార్ ఎన్నిక మామూలు ఎన్నిక కాదు. కేవలం అక్కడ ఓడిపోతే ఉంది, ఒక రాష్ట్రంలో ఓడిపోతే ఉంది, చాలా రాష్ట్రాల్లో మనం ఉన్నాం కదా అని బీజేపీ వాళ్ళు అనుకోవచ్చు. కానీ బీహార్ ఎన్నిక అందుకు కీలకం అన్నమాట. నితీష్ కుమార్ వాడకం చూస్తుంటే, పరిస్థితి చూస్తుంటే అసలు ముసలివాడైపోయాడు, ఆరోగ్యం క్షీణించిపోయింది, అని ఏమీ లేదని చెప్పేసి ఇక ఓపెన్గానే ప్రజలందరూ కూడా తేజస్వి యాదవ్కి ఎక్కువ ఓట్లు వేశారు అన్ని సర్వేల్లో కూడా నితీష్ కుమార్ కంటే. సో అక్కడ బీహార్లో నితీష్ కుమార్ గ్రాఫ్ పడిపోయినప్పటికీ కూడా తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం అనేది అక్కడ అవసరం. ఎందుకంటే నితీష్ కుమార్ని కాపాడుకోవాలి, ఆ పార్టీకి ఎక్కువ సీట్లు రాకపోయినా సరే కాపాడుకోవాలన్నమాట. కాపాడుకుంటేనే కేంద్రంలో ప్రభుత్వం నిలబడతాం, లేకపోతే ఒక ఊతకర్ర అటు. ఎందుకు? నితీష్ కుమార్ గ్రాఫ్ పడిపోతే, ఆయన ఓడిపోతే, ఆయనకి ఎక్కువ సంఖ్య రాకపోతే ఏమవుతుంది?
ఆడ గవర్నమెంట్ పడిపోతే ఏమవుతుంది అంటే నితీష్ కుమార్ సంగతి మనకు తెలుసు కాబట్టి అది ఒక పెద్ద చరిత్ర, అది వేరే డిబేట్ పాయింట్. సో ఇదండి, అందుకనే వాళ్ళకి కునుకు పట్టట్లేదు. కారణం మన ప్రశాంత్ కిషోర్ అయ్యాడు. సరే, ప్రశాంత్ కిషోర్ ఏం చేస్తాడు ఏమిటి అనేటటువంటిది ఈ వీడియోలో మాట్లాడుకుందాం క్లుప్తంగా. ముందు ప్రశాంత్ కిషోరు ఎక్కడి వాడు, ఎలా ఎదిగాడు ఏమిటి అనేది సింపుల్గా మన అందరికీ తెలుసు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను కొన్ని విషయాలు చెప్తాను. 1977లో ఆయన బీహార్లో పుట్టాడు, సాసారాం డిస్ట్రిక్ట్లో. ఎడ్యుకేషన్ అక్కడే. ఆయన ఇంజనీరింగ్ కూడా పూర్తి చేసిన తర్వాత ఒక 8 ఏళ్ల పాటు యునైటెడ్ నేషన్స్ స్టార్ట్ చేసినటువంటి పబ్లిక్ హెల్త్ ప్రోగ్రామ్స్లో పనిచేసి తర్వాత 2011 నుంచి కూడా ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆయన అవతారం ఎత్తాడు. 2012లో మొట్టమొదటిసారి గుజరాత్లో బీజేపీ నరేంద్ర మోడీ సారథ్యంలో బీజేపీ ఘన విజయం సాధించడానికి అక్కడ ప్రశాంత్ కిషోర్ రచించినటువంటి వ్యూహం చాలా కీలకం అని చెప్తారనమాట. సో ఆ విధంగా నరేంద్ర మోడీకి అత్యంత ఆప్తుడు ప్రశాంత్ కిషోర్. మరి అత్యంత ఆప్తుడు ఇప్పుడు శత్రువుగా మారాడు, అది వేరే విషయం, పక్కన పెడదాం. కేవలం 2012లో గుజరాత్లోనే కాదు, 2014లో బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం వెనక వ్యూహకర్తగా వ్యవహరించింది కూడా ప్రశాంత్ కిషోరే. నోట్ దిస్ పాయింట్. తర్వాత ఆయన చాలామందికి చేశాడండి, చాలామందికి అంటే చాలామందికి. 2015లో నితీష్ కుమార్కి చేశాడు. అలాగే 2017లో అమరీందర్ సింగ్ కాంగ్రెస్కి చేశాడు పంజాబ్లో. 2019లో వైఎస్ఆర్సీపీకి వ్యూహకర్తగా ఉన్నాడు. 2019లో తెలుసు కదా, ఘన విజయం సాధించాడు వైఎస్ఆర్సీపీ. 2020లో ఆమ్ ఆద్మీ పార్టీకి స్ట్రాటజిస్ట్గా పనిచేశాడు, అక్కడ కూడా కేజ్రీవాల్ ఘన విజయం సాధించింది. అలాగే 2021లో వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ ఘన విజయం సాధించిన ఆ పరంపర వెనక వ్యూహకర్తగా ఉన్నాడు ప్రశాంత్ కిషోర్. తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ విజయం వెనుక. అలాగే 2021లో డిఎంకే అధినేత స్టాలిన్ వెనుక వ్యూహకర్తగా కూడా ఈయన ఉన్నాడనమాట. సో ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆయన చాలా అపారమైనటువంటి అనుభవము, అనంతమైనటువంటి విజయాలు ఆయన ఖాతాలో నమోదు చేసుకున్నాడు. 1-2 మొన్న ఎలక్షన్స్లో ఆంధ్ర విషయంలో ఆయన కొంచెం అటు ఇటు అయినప్పటికీ, అలాగే నేషనల్ ఎలక్షన్స్లో కూడా ఆయన లెక్క కొంత తప్పినప్పటికీ ఆయన పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా ఆయనకు ఉన్నటువంటి వ్యవహారం ఆయనకు ఉంది. ఇప్పుడు వద్దాం అసలు విషయానికి. మరి ఎందుకయ్యా మీరు ఇవాళ ఆయన ఇంటర్వ్యూ ఒకటి హిందూ పత్రికలో చూశాను, ఆయన్ని ఇంటర్వ్యూ చేశారు. సో ఆ ఇంటర్వ్యూలో ఆయన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాడు. ఆ ప్రశ్నలకు సమాధానం, ఆ ప్రశ్నలు ఏమిటి అని చెప్పడానికి ముందు అసలు జనస్వరాజ్ పార్టీ బీహార్లో ఆయన పెట్టాడు. పెడితే ఇప్పుడు అందరూ కూడా ఏమంటారంటే 14% దగ్గర 10-15% ఆయనకి ఓటు శాతం వస్తుంది అని అన్నారు. ఇప్పుడు ఎవరికి ఆయన దెబ్బ అంటే ఆయన బలమంతా కూడా అప్పర్ కాస్ట్ సెగ్మెంట్లో ఉంది. ఈ బిలాంగ్స్ టు అప్పర్ కాస్ట్, బ్రాహ్మిన్ కమ్యూనిటీ నుంచి ఆయన వచ్చాడని చెప్తారు. ఈ బలం, ఆయన బలమంతా ఎక్కడుందో అదే బలం ఎన్డీఏ వైపు ఉంది. అది సాంప్రదాయిక బలం, అగ్రవర్ణ సామాజిక నేపథ్యం అంతా కూడా, ఆ బలం అంతా, స్ట్రెంగ్త్ అంతా కూడా ఎన్డీఏ వైపు ఉందన్నమాట. బీహార్లో ముఖ్యంగా బ్రాహ్మిన్సు, భూమిహార్సు, రాజపుట్సు, బనియాస్ వీళ్ళందరూ కూడా 90% ఎన్డీఏ వైపు ఉన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ కదిలించింది కూడా ఎక్కువ మంది ఆ గ్రూపుల నుంచే అని చెప్తున్నారనమాట. సో ఆ మేరకు ప్రశాంత్ కిషోర్ అదే సెగ్మెంట్లో దెబ్బ కొడితే మరి ఆ దెబ్బ ఎవరికి పడుతుంది? ఎన్డీఏకే పడుతుంది కదా. సో ఆ మేరకు నష్టం ఎన్డీఏకి అయితే లాభపడేది ఇండియా కూటమే కదా. ఇక్కడే పాయింట్ ఉంది. ప్రశాంత్ కిషోర్ అంటే పీకే, ఆయన్ని అడిగితే, అయ్యా మీరు స్పాయిలర్ ఏమన్నారు, యూ విల్ ఓన్లీ బీ ఎ స్పాయిలర్ బిట్వీన్ ఎన్డీఏ బ్లాక్ అండ్ ఇండియా బ్లాక్ అండ్ ఎన్డీఏ. సో ఎన్డీఏ ఇండియా
ఈ రెండు కూటములని స్పాయిల్ చేసేటటువంటి పనే తప్ప నువ్వు సాధించేది ఏమిటి అని ఒక ప్రశ్న ఆయన్ని ఇంటర్వ్యూలో అడిగితే ఆయన చెప్పినటువంటి అనేది స్ట్రాటజిస్ట్ కదా, వ్యూహకర్త కదా. సో ఆయన ఒక మాట చెప్పాడు, అయ్యా 72% ఉంది వాళ్ళ ఓటు శాతం. ఎవరిది? ఇండియా కూటమి, అలాగే ఎన్డీఏ కూటమి రెండు కలిపితే వాళ్ళు సాధించింది లాస్ట్ ఎలక్షన్స్లో 72%. అంటే ఇతరులు సాధించింది ఒక 28% ఉంది కదా. దాన్ని మీరు గుర్తుపెట్టుకోరే. ఆ 28% అలా ఉంచుదాం. ఆ 28%ని నేను ఆక్యుపై చేద్దాం, లేదా నేను చేజిక్కించుకుంటాను అనుకుందాం. ఇంకా నేను డెంట్ పెడతాను ఇండియా కూటమికి, అటు ఎన్డీఏ కూటమికి కూడా నా దెబ్బ పడుతుంది. ఏ మేరకు పడుతుంది? 5%, 8%, 10%. సో ఆ మేరకు ఎన్డీఏకి పడుతుంది, కొద్దిగా అటు ఇటుగా ఇండియా కూటమికి కూడా పడుతుంది. సో ఆ శాతాన్ని కూడా కలుపుకుంటే నాకు 40% వచ్చి తీరుతుంది. మీరు వారికి నష్టమా వీళ్ళకి లాభమా అని ఆలోచిస్తున్నారు తప్ప, లాభపడేది నేను, జెండా ఎగరేసేది నేను, కుర్చీ మీద కూర్చునేది నేను, కాచుకొని చూడండి అని చెప్పి ఆయన స్ట్రాటజిస్ట్గా ఆయన చెప్తున్నటువంటి లెక్క ఇది. సో ఇది ఒక ఫ్యాక్టరు. ఇంకొకటి, నరేంద్ర మోడీకి, అమిత్ షాకి నిద్ర లేకుండా ఆయన చేస్తున్నటువంటిది ఏమిటంటే ఆయన చేస్తున్న అవినీతి ఆరోపణలు, ముఖ్యంగా బీజేపీ నాయకుల మీద మామూలుగా లేదు. మొత్తం రోడ్డు మీద కూర్చొని చట్టా విప్పుతున్నాడు, లెక్కలతో సహా చూపిస్తున్నాడు. అలాగే తాను స్ట్రాటజిస్ట్గా సంపాదించింది అంతా కూడా వైట్లా ఉంది, అంతా జిఎస్టీ కట్టాను, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాను, చూసుకోండి, వచ్చిందంతా కూడా పార్టీకే పెట్టాను అని చెప్పేసి. అసలు మిమ్మల్ని ఈ పార్టీ పెట్టమని ఎవరున్నారు? ఏమి ప్రోత్సహించినటువంటి పరిస్థితులు ఏమిటి అంటే, నేను టీఎంసీకి పనిచేస్తున్న సమయంలో బెంగాల్లో ఈ కోవిడ్ రావడము, ఆ సందర్భంగా బీహార్ నుంచి లక్షలాది మంది వలస కార్మికులు పడినటువంటి బాధలు నన్ను అతలాకుతలం చేసే, ఆవేదనకు గురి చేశాయి. నేను ఇతర పార్టీలతో కూడా సంప్రదించాను, కానీ సొంతంగా మనం పార్టీ పెట్టాలి, అప్పుడే ఈ బీహార్ని మనం ఉద్ధరించగలమని నేను అనుకున్నాను. ఇది నా పార్టీ ఎలాంటిదయ్యా అంటే, రావడమే 1 కోటి మందిని నా పార్టీ ఆకర్షించింది. ఇది స్వాతంత్ర్యానికి ముందు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో నేను బీహార్లో జన స్వరాజ్ పార్టీ అది చేస్తుంది, ఇప్పుడు చూసుకోండి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు. ఇంకోటి, ఈయన నితీష్ కుమార్కి అత్యంత సన్నిహితుడు. ఒకప్పుడు బీజేపీకి కూడా, నరేంద్ర మోడీకి కూడా అత్యంత సన్నిహితుడే. మరి అత్యంత సన్నిహితుడు మీకు నితీష్ కుమార్, మరి ఆయన్ని వదిలి ఆయనకు వ్యతిరేకంగా మీరు ఇట్లా చేస్తున్నారా అంటే, నితీష్ కుమార్ నాకు నిజంగా సన్నిహితుడే, ఇప్పటికీ కూడా హీఈస్ మై క్లోజ్ ఫ్రెండ్. కానీ నితీష్ కుమార్ ఇక అయిపోయాడు. ఇప్పుడు ఆయన హవా లేదు. ఆయనకు 4-5 మంత్రులు ఉన్నారు, ఆయన సలహాదారులు, ఆయనే గవర్నమెంట్ని నడుపుతున్నారు. ఇక నితీష్ కుమార్ తెరమరుగు అయిపోయాడు. ప్రస్తుతం ఒక బొమ్మలాగా మాత్రమే ఆయన్ని ఇక్కడ పెడతారు. అందుకని ఈ బీహార్ని కాపాడాలంటే ఒకడు కావాలి, ఆ ఒకడే నేను అని చెప్తున్నాడు అనమాట ప్రశాంత్ కిషోర్. సో ఇదండి, ప్రశాంత్ కిషోర్ వల్ల దెబ్బ ఎవరికి పడుతుంది, లాభం ఎవరికి జరుగుతుంది అనేటటువంటి చర్చ అందరూ చేస్తున్నారు. కానీ అసలు దెబ్బ 2 కూటములకి పడుతుంది, లాభం నాకే జరుగుతుంది. నా జనస్వరాజ్ పార్టీయే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది, చూడండి, కబడ్దార్ కాసుకోండి, ఫలితాలే చెబుతాయని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు. ఏం జరుగుతుంది ఏమిటి అనేది మనం ఎన్నికల ఫలితాల తర్వాత మనం తెలుసుకుంటాం. కానీ ఈలోపు మాత్రం చాలామంది మాట్లాడుతున్నారు, ఆయన ప్రధానమైనటువంటి డెంట్ ఎన్డీఏకే పడుతుంది. ఆయన వచ్చినటువంటి సామాజిక నేపథ్యం కానీ, ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన పార్టీ అధ్యక్షుడితో సహా ఆయన చుట్టూ ఉన్నటువంటి ఆయన పార్టీ నాయకులందరూ కూడా అప్పర్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి వచ్చిన బలమైనటువంటి నాయకులు. ఆయన ఏ క్యాండిడేట్స్ని ఎక్కడెక్కడ పెడతాడు ఏమిటి అనేది చూడాలి. చూస్తే ఇంకా క్లారిటీ ముందు వస్తుంది. కాబట్టి ఎక్కువ దెబ్బ ఎన్డీఏకి పడేటటువంటి అవకాశం ఉంది. సో ఆ దెబ్బతో ఆ ఫలితాన్ని ప్రశాంత్ కిషోర్ పొందుతాడా, ఇండియా కూటమి పొందుతుందా అనేటటువంటిది మనం చూడాలి. కానీ మొత్తానికి జనస్వరాజ్ పార్టీ, ప్రశాంత్ కిషోర్ చాలా కీలకమైనటువంటి పాత్ర ఈ ఎన్నికల్లో పోషించబోతున్నాడు.
థ్యాంక్ యూ. వీడియో నచ్చితే మిత్రులకు షేర్ చేయండి. అలాగే ఒక విన్నపం, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మిత్రులకు కూడా సజెస్ట్ చేయండి. మీ సబ్స్క్రిప్షన్, మీ సలహాలు, మీ సూచనలు, మీ బలం నాకు ఎంతో ప్రోత్సాహం. నన్ను ఈ ప్లాట్ఫామ్ మీద నిజాయితీగా నిలబెడుతుంది మీ ప్రోత్సాహమే. థ్యాంక్ యూ.